సౌర వ్యవస్థ మన సోలార్ సిస్టమ్ అసలు ఎంత పెద్దది ఎప్పుడైనా ఆలోచించారా? అంకెల్లో చెప్పేయడం చాలా తేలిక, కానీ దాన్ని ఊహించుకోవడమే చాలా కష్టం కదా. అయితే ఈరోజు మనం ఆ అంతులేని విశ్వంలోకి ఒక చిన్న ప్రయాణం చేద్దాం. గ్రహాలు ఎంత పెద్దవి, వాటి మధ్య దూరాలు ఎంత, అన్ని విషయాలు తెలుసుకుందాం. సరే, మరి ఇంత పెద్ద ప్రశ్నకు సమాధానం వెతకాలంటే ఎక్కడ్నుంచో మొదలుపెట్టనక్కర్లేదు. మనకు బాగా తెలిసిన, మనకు బాగా పరిచయమున్న ఒకే ఒక్క చోట నుండి మన ప్రయాణాన్ని మొదలుపెడతాం. అదే మన ఇల్లు. ఇప్పుడు చూడండి, ఇంత పెద్ద సైజుల గురించి మాట్లాడుకోవాలంటే మనకొక కొలమానం కావాలి, ఒక స్కేల్ లాంటిదనమాట. మరి మన స్కేల్ ఏంటంటే మన సొంత గ్రహం భూమి. మనం దేని గురించి మాట్లాడినా దాన్ని మనం భూమితో పోల్చి చూద్దాం. అప్పుడు ఈ పెద్ద పెద్ద నంబర్లు కూడా చాలా తేలికగా అర్థమవుతాయి. సరే, మన ప్రయాణంలో మొదటి స్టాప్ మనకు అత్యంత ముఖ్యమైన రెండు ఖగోళ వస్తువులు. ఒకటి మనం నివసించే భూమి, రెండోది మనకు జీవాన్నిచ్చే సూర్యుడు. ఇవి రెండూ ఇక్కడ పక్కపక్కనే ఉన్నాయి కదా, కానీ వాటి అసలు పరిమాణంలో ఉన్న తేడా తెలిస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. నమ్మశక్యంగా లేదు కదా. ఏకంగా 109 రెట్లు. అంటే ఒక సూర్యుడి అంచు నుంచి ఇంకో అంచు వరకు మన భూమి లాంటి గ్రహాలను ఒకదాని పక్కన ఒకటి పెడితే మొత్తం 109 భూములు పడతాయన్నమాట. అద్భుతం కదా. మన ప్రయాణంలో ఇది మొదటి భారీ అడుగు. సరే, సూర్యుడి సంగతి చూసాం. ఇప్పుడు మన రాతి పొరుగు గ్రహాల వైపు వెళ్దాం. అంటే సూర్యుడికి దగ్గరగా ఉండే గ్రహాలన్నమాట. మన స్కేల్ అంటే భూమితో పోల్చి చూస్తే వీటి సైజులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మెర్క్యూరీ, మార్స్ ఇవి రెండూ మన భూమిలో సగం కన్నా కొంచెం ఎక్కువగా ఉన్నాయి. కానీ అసలు ఆసక్తికరమైన విషయం ఏంటంటే వీనస్ గ్రహం. దీని సైజ్ మన భూమి సైజ్తో పోలిస్తే 0.95 రెట్లు. అంటే దాదాపు భూమికి ఒక కవల గ్రహం లాంటిదన్నమాట. సరే, ఇప్పటివరకు మనం చూసిన రాతి గ్రహాలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు మనం చూడబోయేవి మరో ఎత్తు. మనం ఇప్పుడు బాహ్య సౌర వ్యవస్థలోకి, అంటే గ్యాస్ జైంట్స్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడి గ్రహాలు ఎంత పెద్దగా ఉంటాయో చూడ్డానికి సిద్ధంగా ఉండండి. సైజుల్లో ఎంత పెద్ద తేడా రాబోతోందో. అబ్బో, ఇవే అసలైన గ్యాస్ అండ్ ఐస్ జైంట్స్. చూడండి, జూపిటర్ మన సౌర వ్యవస్థకే రారాజు. మన భూమి కంటే ఏకంగా 11 రెట్లు పెద్దది. ఇక సాటర్న్ కూడా ఏం తక్కువ కాదు, దాదాపు 9.4 రెట్లు. యురేనస్, నెప్ట్యూన్ కూడా 4 రెట్లు పెద్దవి. అంటే చూడండి, లోకలి గ్రహాలకి బయటి గ్రహాలకి పరిమాణంలో ఎంత పెద్ద మార్పుందో. సరే, ఇంత పెద్ద గ్రహాల గురించి మాట్లాడుకున్నాం కదా, మరి మనందరికీ బాగా తెలిసిన ప్లూటో సంగతేంటి? ప్లూటోని ఇప్పుడు ఒక మరుగుజ్జు గ్రహం, అంటే డ్వార్ఫ్ ప్లానెట్ అంటున్నారు. దాని సైజ్ భూమితో పోలిస్తే కేవలం 0.18 రెట్లు మాత్రమే. చాలా చిన్నది కదా. దీంతో మనం గ్రహాల సైజుల గురించి చర్చను ముగించవచ్చు. సరే, ఇప్పటిదాకా గ్రహాలు ఎంత పెద్దవో చూశాం. కానీ మన సోలార్ సిస్టమ్ నిజంగా ఎంత విశాలమైందో అర్థం చేసుకోవాలంటే సైజ్ ఒక్కటే సరిపోదు, వాటి మధ్య దూరం ఎంతో ఉందో కూడా తెలియాలి కదా. ఇప్పుడు మన కథనం సైజ్ నుండి అంతకంటే ఆశ్చర్యపరిచే దూరం అనే కాన్సెప్ట్ వైపు వెళ్తోంది. మన ఊర్ల మధ్య దూరాన్ని కిలోమీటర్లలో చెప్తాం, కానీ సౌర వ్యవస్థలో దూరాలను కిలోమీటర్లలో చెప్పడం మొదలు పెడితే ఆ సున్నాలు లెక్క పెట్టడానికే మనకు తల తిరిగిపోతోంది. అవి చాలా చిన్న కొలమానాలన్నమాట. అందుకే ఈ విశ్వంలోని దూరాలను కొలవడానికి మనకొక కొత్త, ఒక పెద్ద కొలమానం కావాలి. ఆ కొత్త సాధనమే ఆస్ట్రోనామికల్ యూనిట్. దీన్నే సింపుల్గా ఏయు అని అంటారు. దీని అర్థం చాలా సింపుల్. మన భూమికి, సూర్యుడికి మధ్య ఉన్న సగటు దూరాన్నే మనం ఒక ఏయుగా తీసుకుంటాం. ఈ కొత్త స్కేల్తో సౌర వ్యవస్థలోని దూరాలను అర్థం చేసుకోవడం చాలా చాలా సులభం. సరే, మన ప్రయాణంలో చివరి దశకు వచ్చేసాం. ఇప్పుడు మనం ఈ ఆస్ట్రోనామికల్ యూనిట్ని ఉపయోగించి గ్రహాల మధ్య ఉన్న ఆ ఖాళీని, ఆ అంతులేని దూరాన్ని కొలవబోతున్నాం. ముందుగా లోపలి గ్రహాల దూరాలను చూద్దాం. మన భూమి సూర్యుడి నుండి 1 AU దూరంలో ఉంది. అది మన స్కేల్. శుక్రుడు 0.7 AU, అంగారకుడు 1.5 AU. అంటే ఇవన్నీ దాదాపు పక్కపక్కనే ఉన్నట్లు అనిపిస్తున్నాయి, కానీ అసలైన జంప్ ఇక్కడే ఉంది. చూడండి, అంగారకుడు 1.5 AU దగ్గర ఉంటే ఆ తర్వాత వచ్చే బృహస్పతి ఏకంగా 5.2 AUల దూరంలో ఉంది. ఎంత పెద్ద గ్యాప్! కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. నెప్ట్యూన్ అయితే ఏకంగా 30.1 AUల దూరంలో ఉంది. అంటే
గ్రహాల మధ్య ఎంత అంతులేని ఖాళీ ఉందో. ఇక మన దూరాల కొలతను ప్లూటోతో ముగిద్దాం. ప్లూటో కక్ష సూర్యుడి నుండి సగటున 39.5 ఏయుల దూరంలో ఉంటుంది. అంటే మనకు తెలిసిన గ్రహ వ్యవస్థకు దాదాపు అంచున ఉందన్నమాట. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. మనం ఇంత అపారమైనది, విశాలమైనది అనుకున్న ఈ సౌర వ్యవస్థ మన పాలపుంత గెలాక్సీలో ఉన్న కొన్ని వందల కోట్ల నక్షత్ర వ్యవస్థల్లో కేవలం ఒక్కటి మాత్రమే. అంటే ఇదంతా మళ్ళీ ఆలోచిస్తే ఒకే ఒక్క ప్రశ్న మిగిలిపోతుంది. ఇంతటి మహావిశ్వంలో మనకు ఆవల ఇంకేముంది?